గైస్ రీసెంట్గా మనము ల్యాప్టాప్స్ మీద ఒక వీడియో అయితే చేసాము. బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి. ఈవెన్ పెద్ద పెద్ద ఛానల్స్కి రానటువంటి వ్యూస్ కూడా ల్యాప్టాప్స్ మీద మన ఛానల్కి అయితే వచ్చాయి. చాలా మంచి అప్లాజ్ అయితే వచ్చింది అనమాట. సో ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి మనము ఈ 2026లో మీరు కనుక 1.5 lakhs రూపీస్ బడ్జెట్లో ఏఐ కోసం కానీ, లేదా మెషిన్ లెర్నింగ్ కోసం కానీ, లేదంటే కోడింగ్ కోసం కానీ, ఏదైనా ప్రాజెక్ట్స్ మీరు డిజైన్ చేయడానికి కానీ, ఏదైనా ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మనం ఎలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఎందుకు దీన్ని స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నాను అంటే, మీరు నార్మల్ ల్యాప్టాప్స్ కొంటారు కదా, దానికి మీరు కొన్ని క్రైటీరియాలు పెట్టుకుంటారు, వాటికి ఇక్కడ పూర్తిగా వర్తించవు అనమాట. అందుకే నేను స్పెసిఫిక్గా దీన్ని చెప్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే, ఏఐ కానీ ఎంఎల్ కానీ ల్యాప్టాప్లో మీకు కేవలం సిపియూ ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ అది ఇక్కడ కంప్లీట్లీ రాంగ్ అనమాట. ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది జీపీయూలో ఉండేటువంటి విఆర్ఏఎం అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ పని కోసం తీసుకుంటున్నారు ల్యాప్టాప్ అనేది ముందుగా మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. అంత బడ్జెట్లో తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ ఓపెన్ ఏఐ, క్లాడ్ లాంటి ఏఐఏపిఐస్ ఉంటాయి కదా, సో వాటిని ఎక్కువ యూజ్ చేస్తున్నా, లేదా ఏ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నా, మీకు భారీ జీపీయూ అనేది అవసరమైతే అస్సలు లేదనమాట. మీకు ఏదైతే బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంటాయో అండర్ 80,000 రూపీస్, 70,000 రూపీస్, సో అవైతే మీకు మోర్ దెన్ ఎనఫ్. చెప్పాలంటే అండర్ 80,000 1 lakh రూపీస్ బడ్జెట్లో వచ్చేవి మీకు మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అలాంటి సందర్భంలో మనకి సిపియూ కానీ, ర్యామ్ కానీ, ఫాస్ట్ ఎస్ఎస్డి కానీ, మంచి బ్యాటరీ లైఫ్ కానీ ఇవి ఉంటే మీకు సరిపోతూ ఉంటుంది. కానీ మీరు పైటాచ్లో లోకల్ ఏఐ మోడల్స్ రన్ చేయాలనుకుంటే, లేదంటే 7B కానీ 9B కానీ పారామీటర్స్ ఆ మోడల్స్తో మీరు పనిచేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ఫైన్ ట్యూనింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు అలా ఫైన్ ట్యూనింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం కనీసం మీకు 8GB విఆర్ఏఎం, ఎన్విడియా జీపీయూ అట్లాంటివి ఉండేవి మీరు వెళ్తే మాత్రం మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. ఎందుకు అని అంటే లోకల్ ఏవైతే వర్క్ లోడ్స్ ఉంటాయో విఆర్ఏఎం కెపాసిటీ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు 1.5 lakhs రూపీస్ బడ్జెట్లో బెస్ట్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ప్రతి దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్. అండ్ దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. నేను చెప్తూ ఉన్నప్పుడు కింద మీకు డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఏదైనా మంచి వచ్చేవి అని అనుకుంటే మంచి ఆఫర్స్లో అవి కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. లేదు మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేస్తానంటే లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో మీకు ఒక 2-3 వేల రూపాయలు తక్కువ ఉంటుంది, చూసుకోండి. మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. మేక్ షూర్ మన లింక్స్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనము నెంబర్ 5 గురించి మాట్లాడదాము. సో నెంబర్ 5 కనుక చూసుకున్నట్లయితే ఏసూస్ నుంచి ఏసూస్ రాగ్ Strix G16 అయితే ఉంటుందన్నమాట. ఇది ఏఐ ఎంఎల్ డెవలప్మెంట్ కోసం, కోడింగ్ కానీ, అప్పుడప్పుడు మీరు ఒకవేళ లోకల్ మోడల్స్ మీద ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మీకు Ryzen 9 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. మల్టీ థ్రెడింగ్ కానీ, మీరు హెవీ వర్క్స్ కానీ చేస్తారనుకుంటే ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక వర్క్ స్టేషన్స్గా చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీకు అంత హెవీ లోడ్ అయితే ఇవి ఈజీగా మేనేజ్ చేస్తాయి అనమాట. గ్రాఫిక్స్ విషయానికి వస్తే RTX 5050 GPU అండ్ 8GB విఆర్ఏఎం అయితే ఉంటుంది. ర్యామ్ విషయానికి వస్తే 16GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా, 16 inches మీకు డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ కోడింగ్ చేయాలనుకుంటున్నా, డెవలప్మెంట్ అయినా, లేదా మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కోసం అయినా సరే, వీటిని అప్పుడప్పుడు మీరు లోకల్ మాడ్యూల్స్ అంటే ఫైన్ ట్యూనింగ్ చేయడానికైనా సరే మీరు ఖచ్చితంగా వీటిని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది మీకు స్టార్టింగ్ లో ఒక మంచి పాయింట్ గా చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీరు ఒకవేళ ర్యామ్ తో కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్ఫిగరేషన్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇంకా బెటర్ ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్పి నుంచి విక్టస్ ఏఐ Ryzen 7 వేరియంట్ అయితే ఉంటుంది. నేను వేరియంట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. హెచ్పి విక్టస్ ఏఐ Ryzen 7 వేరియంట్. ఎందుకంటే వీటిలో వేరియంట్స్ ఉంటాయి, అందుకే ఇక్కడ నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది సగం వినేసి అది దీనికి పనిచేయదు కదా అంటారు, అందుకే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. ఇది ముఖ్యంగా బిగినర్స్కి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అనమాట. ఎందుకు అని అంటే దీంట్లో మీకు Ryzen 7 ప్రాసెసర్ అయితే ఉంటుంది, RTX 5050 GPU, అలాగే మీకు 8GB విఆర్ఏఎం అయితే ఉంటుంది అనమాట. కానీ దీంట్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా మనకి? ర్యామ్. దీంట్లో 24GB DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 1TB SSDతో అయితే వస్తుంది. అంతేకాదు మీకు ర్యామ్ ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఫ్యూచర్లో దీన్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఇది మీకు 1.2 lakhs రూపీస్ బడ్జెట్ దగ్గర అయితే ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కనుక మీరు యూజ్ చేసుకున్నారు అనుకోండి 1,05,000 రూపీస్ నుంచి 1,10,000 రూపీస్ ఆ బడ్జెట్లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లాట్ఫామ్లో మీకు ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటాయి. అంటే తక్కువ బడ్జెట్లో మీకు 24GB ర్యామ్, 8GB విఆర్ఏఎం, 1TB వరకు SSD, అలాగే HP బ్రాండ్ నుంచి వస్తుంది. సో అందుకే చెప్తున్నాను, మోడల్స్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కావాలి అనుకుంటే బిగినర్స్కి ఇది ఒక వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అనమాట. ఇంకా బోనస్ ఏంటి అని అంటే ఏఐఎంఎల్ కోసం మ్యాక్బుక్ తీసుకోవచ్చా?
అవును, ఖచ్చితంగా తీసుకోవచ్చు. నన్ను చాలా మంది అడుగుతుంటారు. తీసుకోవచ్చు, కానీ యూజ్ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా ఇందాక మీకు, మీరు యూజ్ కేస్ అనే మీ యూజ్ కేస్ మీద అది మొత్తం కూడా డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్బుక్ ఎయిర్ M4 24 GB ర్యామ్ వేరియంట్ సుమారు మీకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రైస్ 1.5 lakhs రూపీస్ ఆ బడ్జెట్ పైకే ఉందన్నమాట. అలా కాకుండా మీరు కనుక 1.5 lakhs రూపీస్ బడ్జెట్ లో కనుక దొరికితే అప్పుడు మీకు అది బెటర్ చాయిస్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ కానీ, పోర్టబిలిటీ కానీ, అంటే మనం ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళడానికి కానీ, అంటే సైలెంట్ ఆపరేషన్ కానీ, లాంగ్ టర్మ్ యూసేజ్ కానీ, సో వీటన్నిటికీ ఒక బెస్ట్ ఆప్షన్గా మనం మ్యాక్బుక్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు ఒకవేళ ఆ 1.5 lakhs రూపీస్ బడ్జెట్లో దొరికింది అనుకుంటే మాత్రం మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మీరు ఒకవేళ ముఖ్యంగా క్లౌడ్ APIs యూజ్ చేస్తున్నారు, ఏ అప్లికేషన్స్ క్లౌడ్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు అంటే మాత్రం మీకు మ్యాక్బుక్ ఎయిర్ అనేది చాలా బాగా సరిపోతుంది. అండ్ ఇది చాలా మంది చెప్తూ ఉన్నారు మీకు అటు ఇటుగా ఉంటుంది అని. లేదు, మీకు మ్యాక్బుక్ ఎయిర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ మీరు లోకల్గా హెవీ AI మోడల్స్ రన్ చేయాలి అని అనుకుంటే మాత్రమే మీకు ఇబ్బంది అయితే పడతారు. అండ్ కూడా బేస్డ్ మీకు వర్క్ ఫ్లోస్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అవి కానీ అండ్ GPUకి సంబంధించినటువంటి యాక్సలరేషన్స్ ఉంటాయి. అవి కనుక మీకు ఎక్కువగానే అయితే NVIDIAకి సంబంధించి GPU ఉన్న విండోస్ ఏవైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో సో వాటిని అయితే నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. మ్యాక్బుక్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే AI/ML డెవలప్మెంట్ కోసం మీరు 24 GB వేరియంట్స్ ఉంటాయి. సో ఆ వేరియంట్స్ మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే మీకు ఇక్కడ కొంచెం మోర్ పవర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. చెప్పే కదా, వర్క్ స్టేషన్ లెవెల్ అయితే ఉండాలన్నమాట మీకు ఇక్కడ. అందుకే నేను స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నాను. మీరు ఒకవేళ 16 GB వేరియంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే వర్క్ లోడ్ను ఒకేసారి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మనము. సో అది మీ మెయిన్లో పెట్టుకొని ఆ తర్వాత ఇది తీసుకోండి. ఇక మెయిన్ లిస్ట్లోకి వచ్చేస్తే మనకి నెంబర్ 3లో కనుక చూసుకున్నట్లయితే MSI నుంచి సైబర్ కానీ అలాగే క్రాస్ ఎయిర్ నుంచి 16HX అయితే ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ రా పర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇవి మీకు బెస్ట్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. దీంట్లో వచ్చేటప్పటికి ఇంటెల్ కోర్ 9 ప్రాసెసర్ అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం RTX 5060 విత్ 8GB VRA అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే హై TGP కాన్ఫిగరేషన్ ఉన్న ఆ మోడల్స్ కానీ, సస్టైనబుల్ GPU వర్క్లోడ్స్ కానీ, ఇది పర్ఫార్మెన్స్ అనేది చాలా ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 1 TB SSD అయితే ఉంటుంది. ర్యామ్ కూడా మనకి 16 GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటి అని అంటే 24 GB ర్యామ్ ఫ్యాక్టరీ కాన్ఫిగరేషన్ ఉంటే మాత్రం చాలా బాగుండేది. కానీ మనకి ఇక్కడ 16 GB ఉంది. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్యూచర్లో మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో అప్గ్రేడ్ ఆప్షన్ అయితే ఉంది. ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. హెవీ AI వర్క్లోడ్స్, కోడింగ్, రెండరింగ్, గేమింగ్ ఇలా మల్టిపుల్ డిమాండింగ్ టాస్క్స్ మీరు చేస్తారు అని అనుకుంటే MSI కాన్ఫిగరేషన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు, కానీ చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవాలి. నెంబర్ 2లో వచ్చేటప్పుడు మనకి HP నుంచి ఒమెన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ ఆల్రౌండర్ ప్యాకేజ్ అనమాట. ఎందుకు అనేది ఒకసారి చూడండి. దీంట్లో మీకు ఇంటెల్ కోర్ i7-14650HX ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. గ్రాఫిక్స్ కోసం RTX 5050 విత్ 8GB VRA ఎంత వస్తుంది. ర్యామ్ కూడా మీకు 24 GB వస్తుంది. స్టోరేజ్ విషయానికి వచ్చిన 1 TB SSD అయితే వస్తుంది. ఇక్కడ MSI తో కంపేర్ చేస్తే GPU RTX 5060 కాకుండా 5050 ఉంటుంది. అయితే HP ఒమెన్ లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 24 GB మనకి ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి బిల్డ్ క్వాలిటీ కానీ, ఓవరాల్ ప్రీమియం ఫీల్ కానీ, ఈ HP ఎకో సిస్టమ్ కానీ, ఇవన్నీ కనుక మనం కంపేర్ చేసి కనుక చూసుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఇది బెటర్ ప్రోడక్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. మీరు రెగ్యులర్ ప్రొడక్టివిటీకి, కోడింగ్ కి, కంటెంట్ క్రియేషన్ కానీ, గేమింగ్ కానీ అన్నింటినీ చేయాలి అనుకుంటే, మీకు ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఇంకేం ఆలోచించొద్దు. ఇది మీకు బెస్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. అందుకే నా లిస్ట్లో దీన్ని నేను సెకండ్గా అయితే పెట్టేశాను అనమాట. ఇక నెంబర్ 1 ఏంటి అని అంటే మాత్రం లెనోవో నుంచి LOQ సిరీస్ అనమాట, లాక్ సిరీస్. ఇది 1.5 lakhs రూపీస్ బడ్జెట్లో AI/ML కోసం నా టాప్ చాయిస్ అనమాట. ఇది ఎందుకు అని అంటే దీంట్లో మీకు పవర్, ర్యామ్, స్టోరేజ్, GPU అన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ నెంబర్స్ కూడా చూడొచ్చు. Ryzen 7 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్యారలల్ ప్రాసెసింగ్, మల్టీ థ్రెడ్స్ వర్క్లోడ్స్ కానీ చాలా క్యాపబుల్ అనమాట. ఇది మీరు ఒకవేళ గ్రాఫిక్స్ కోసం చూస్తున్న RTX 5060 ఉంటుంది. 8GB VRA ఉంటుంది. ర్యామ్ వచ్చేటప్పటికి 24 GB DDR5 ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ విషయంలో చూసుకున్నప్పటికీ 1 TB వరకు మీకు SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే AI/ML డెవలప్మెంట్స్ కోసం మీకు ఏవైతే కావాలో అవన్నీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా వస్తూ ఉన్నాయన్నమాట ఈ ల్యాప్టాప్ లో. మెయిన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే RTX 5060 కానీ, అలాగే 8GB VRAM కానీ, 24 GB ర్యామ్ కానీ, ఈ కాంబినేషన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి చాలా యూజ్ఫుల్ అని చెప్పుకోవచ్చు.
గుర్తుపెట్టుకోవాలి. మీరు పైథాన్ కానీ, పైటార్చ్ కానీ, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కానీ, లోకల్ మోడల్స్ కానీ, లేదంటే మీరు కోడింగ్ కానీ, ఏదైనా డెవలప్మెంట్స్ కోసం కానీ, సో ఇలా మీరు ఒకటి కాదు, ఒకవేళ ఈవెన్ మీరు గేమింగ్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఇది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్ చాయిస్ అని చెప్తాను. అందుకే నేను దీన్ని టాప్ 1లో పెట్టాను అనమాట. అయితే ఎల్ఓక్యూలో ఒక కాంప్రమైజ్ అయితే ఉంది. ప్రతి దాంట్లో ఒక ఉంటుంది కదా మైనస్. ఏంటి అని అంటే బ్యాటరీ లైఫ్. ఇది మీకు చాలా మంది చెప్పారు, ఇది బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా దీంట్లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. హెచ్పి ఓమెన్తో కంపేర్ చేస్తే బ్యాటరీ బ్యాకప్ చాలా వరకు మీకు తక్కువ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఒకవేళ ఎక్కువ ఛార్జింగ్ ప్లగ్ ఇన్ చేసి డిస్క్ మీద నేను యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు లెనోవో ఎల్ఓక్యూకి అయితే వెళ్ళిపోవచ్చు, నా నెంబర్ 1 చాయిస్. లేదనుకుంటే మాత్రం మీరు హెచ్పికి అయితే వెళ్ళిపోండి ఓమెన్కి, అది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఇంకా లాస్ట్ మీరు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఏఐఎంఎల్ కోసం ల్యాప్టాప్ కొనేటప్పుడు కేవలం ప్రాసెసర్ చూసి అయితే మాత్రం మీరు ల్యాప్టాప్ కొననే వద్దు. మీకు ఫస్ట్లో చెప్పా కదా, సో అలా అయితే మీరు కొనొద్దు. చాలా మంది అంటే నేను చూశాను, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు కానీ చాలా మంది చూశాను ఇవి చెప్తూ ఉన్నారు. అందుకోసం నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ కొన్ని వేల రూపాయలు స్పెండ్ చేస్తున్నాం, చెప్పాలంటే లక్షల రూపాయలు స్పెండ్ చేస్తూ ఉన్నాము. సో అవి మనం ఏదో 10 రోజులు 20 రోజులు వాడుకునే ప్రోడక్ట్ కాదు. కాబట్టి 1-2 సార్లు మీరు ఏదైనా ఎంక్వైరీ చేసినా, లేదంటే మనలాంటి ఎవరైనా వీడియోస్ చేస్తుంటారు వాళ్ళ దగ్గర చూసినప్పటికీ మీకు ఒక 4-5 వీడియోలు చూసారనుకోండి, ఒక ఫైనల్ కంక్లూజన్ వస్తుంది అనమాట. సో అప్పుడు మాత్రమే మీరు పర్చేస్ చేయండి. మొదట మీ వర్క్ లోడ్ ఎంత ఉంటుంది అది మీరు ఖచ్చితంగా క్యాల్కులేట్ చేసుకోండి. క్లౌడ్ ఏఐ ఉపయోగిస్తున్నారా లేదా, లేదా మీరు లోడ్ కోసం ఏఐ మోడల్స్ ఏమైనా రన్ చేస్తారా లేదా, లోకల్ ఏఐ మోడల్స్ ఉంటాయి కదా అవి రన్ చేస్తున్నారా లేదా, ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నారా లేదా, అండ్ పైటార్చ్ కానీ కూడా బేస్డ్ మీకు వర్క్ లోడ్స్ ఉంటాయి అవి కానీ ఇవి చేస్తున్నారా లేదా, ఇవన్నీ క్లియర్ చేసుకొని మీ డౌట్స్ అన్ని. ఆ తర్వాత మీకు జీపీయూ, విఆర్ఏఎం, ర్యామ్, సిపియూ కానీ, ఎస్ఎస్డి కానీ, అండ్ మీకు థర్మల్స్ కానీ ఇవన్నిటిని కలిపి చూడండి. సో కలిపి చూసినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక సింపుల్గా ఒక్కొక్క పిక్, నా మెయిన్ పిక్స్ చెప్తాను. బడ్జెట్లో కావాలి, వాల్యూ ఫర్ మనీ కావాలి అనుకుంటే హెచ్పి విక్టస్ ఏఐ అనేది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. కానీ నాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే ఎంఎస్ఐ అనేది మీకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అవుతుంది. నాకు ఆల్రౌండర్ కావాలి అనుకుంటే మాత్రం హెచ్పి ఓమెన్ మీకు బెస్ట్ చాయిస్ కనిపిస్తుంది. ఇవన్నీ కాదు, నాకు బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ కావాలి, అన్ని కలిపి కావాలి అని అనుకుంటే మాత్రం మీకు ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా లెనోవో ఎల్ఓక్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మ్యాక్బుక్ పరిస్థితి ఏంటి అని అంటే క్లౌడ్ ఏఐ డెవలప్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు మ్యాక్బుక్ ఎయిర్ అనేది M4 మీకు బెటర్ చాయిస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ హెవీ లోకల్ ఏఐ వర్క్ లోడ్స్ కోసం మాత్రం మీకు ఎన్విడియా జీపీ ఉన్న విండోస్ ల్యాప్టాప్స్ ని ప్రిఫర్ చేయండి, మీకు బెస్ట్ అయితే అవుతుంది అనమాట. మీకు ఒకవేళ 1.5 lakhs రూపీస్ బడ్జెట్లో గేమింగ్ ల్యాప్టాప్స్ మీద కంప్లీట్ వీడియో కావాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. డెడికేటెడ్గా దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. కానీ వీడియోస్ లెంత్ ఎక్కువ ఉంటున్నాయి, అందుకే నేను చేయలేకపోతూ ఉన్నాను. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి, మన ఛానల్ కొంచెం హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకవేళ పర్చేస్ చేయాలంటే అన్ని లింక్స్ నేను ఇక్కడ పెట్టుంటాను, ట్యాగ్ చేసి పెట్టుంటాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి, మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు అనుకుంటే నేను చెప్తున్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తాను అంటే లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండింటిలో చెక్ చేసుకోండి. ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. 90% మీకు ఫ్లిప్కార్ట్లోనే ప్రైస్ వచ్చి తక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మనకి 2000 రూపీస్ తగ్గింది కదా, అందుకే చెప్తూ ఉన్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఒకసారి కంప్లీట్గా చెక్ చేయండి. మీకు వీడియోస్ నచ్చాయనుకుంటే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలా మీకు ల్యాప్టాప్ డీల్స్ కానీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ కానీ, అండ్ టీవీ కానీ, సౌండ్ బార్ కానీ ఇలా ఏవైనా సరే మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే స్క్రీన్ మీద మీకు QR కోడ్ కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నేను వీడియో పెట్టి అవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళేలోపు మీరు అసలు బై చేయలేరు, అందుకే చెప్తూ ఉన్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, BBDCL కూడా మీకు యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ డే, బాయ్, జై హింద్.